నిన్న పనుండి రాజమండ్రి అయితే వెళ్ళామండి. వస్తూ ఇక్కడ గోదావరి పీతలు, రొయ్యలు, చేపలు అయితే అమ్ముతున్నారని ఇక్కడ ఆగాము. ఆగైతే కాడ రొయ్యలు, పీతలు అయితే తీసుకున్నాము. పీతలు నేనైతే పట్టుకున్నాను. ఖర్చుదేమని భయం వేసింది కానీ కరవలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత వాటిని క్లీన్ చేసేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్న తర్వాత అవి వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి కూడా వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు, 2 టమాటాలు పేస్ట్ చేసుకుని అవి కూడా వేసేసి బాగా మగ్గిన తర్వాత పీతల ముక్కలు అయితే వేసేసి కొంతసేపు వీటిని కూడా మగ్గించి ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కొంతసేపు మగ్గిన తర్వాత చింతపండు కొంచెం పులుసు అయితే పోసాను. అంతే, ఇంక ఉడికిపోయిన తర్వాత దింపేసుకోవడమే. వేడి వేడి పీతల కూర అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో తింటే చాలా బాగుందండి. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే. కర్రీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఇంతే.